అనంత ప్రతిధ్వనుల మాయాచట్రం సర్వర్ సెంట్రల్ రహస్యం భాగం 15 సర్వర్ సెంట్రల్ ప్రధాన ద్వారం గుండా లోపలికి అడుగుపెట్టగానే అన్వేష్ మరియు అతని స్నేహితులు ఒక అద్భుతమైన లోకంలోకి ప్రవేశించారు. అక్కడ గాలిలో అంకెలు, ప్రోగ్రామింగ్ కోడ్ ముక్కలు తెల్లటి మంచులా మెల్లగా రాలుతున్నాయి. ఇది అద్భుతంగా ఉంది అని అన్వేష్ ఆశ్చర్యపోయాడు. పిక్సెల్ అతని చుట్టూ తిరుగుతూ, ఇది ఈ డిజిటల్ ప్రపంచపు గుండికాయ అని మెల్లగా చెప్పింది. వారు ముందుకు వెళ్తుండగా గది మధ్యలో ఒక భారీ వృక్షం కనిపించింది. దాని ఆకులు బంగారు కాంతితో మెరుస్తూ, ప్రతి ఆకుపైన ఒక డేటా ఫైల్ పేరుంది. ఇదే కోర్ ట్రీ. ఈ ప్రపంచపు డిజిటల్ పునాది అంతా ఇందులోనే ఉంది అని వెక్టర్ తన మ్యాప్ను విశ్లేషిస్తూ చెప్పాడు. మాయ తన టాబ్లెట్తో ఆ చెట్టు నుండి వస్తున్న సంకేతాలను స్కాన్ చేయడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా ఆ వృక్షం వేళ్ల నుండి నల్లటి పొగ వెలువడింది. ఆ పొగ నెమ్మదిగా ఒక ఆకారాన్ని సంతరించుకుంది. అదొక వికృతమైన నీడలాంటి జీవి. ఇది అద్భుతంగా ఉంది అని అన్వేష్ ఆశ్చర్యపోయాడు. దీని పేరు నుల్లా. ఇది పాడైపోయిన డేటా నుండి పుట్టిన వైరస్ అని అన్వేష్ హెచ్చరించాడు. వ్యోమ తన కాంతి రెక్కలను విప్పి అన్వేష్ పట్టణ రక్షణగా నిలబడింది. మనం ఈ చీకటిని కోర్ ట్రీని తాకనివ్వకూడదు అని ఆమె అంది. నుల్లా తన చేతులతో నేలమీద ఉన్న డేటాను మింగేయడం మొదలుపెట్టాడు. వంతెనలాంటి అంకెలు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. విద్యున్, పిక్సెల్, మీరు దాని దృష్టిని మరల్చాలి, లేకపోతే మనం కింద పడిపోతాము అని అన్వేష్ టేకవేశాడు. విద్యున్నొక మెరుపులా ఎగురుతూ నుల్లా చుట్టూ తిరగడం ప్రారంభించాడు. పిక్సెల్ తన వెలుగుతో ఆ నీడ కళ్లను జిగేల్మనిపించింది. ఇదొక డిజిటల్ లూప్. నుల్లా చేసే ప్రతి దాడి వెనుక ఒక ప్యాటర్నుంది అని మాయ కనిపెట్టింది. ఆమె తన టాబ్లెట్లో వేగంగా కోడ్ రాస్తూ దాన్ని ఎలా ఆపాలో వెతుకుతోంది. వ్యోమ తన రెక్కలతో మాయ చుట్టూ ఒక శక్తివంతమైన కవచాన్ని ఏర్పరిచింది. తద్వారా మాయ ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేయగలుగుతుంది. వెక్టర్ తన మ్యాప్లో ఒక రహస్య కోఆర్డినేట్ను కనుగొన్నాడు. విద్యున్, నుల్లా వెనుక భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంది. అదే దాని మెయిన్ ప్రాసెసర్ అని వెక్టర్ అరిచాడు. విద్యున్ తన వేడాన్ని మరింత పెంచుకుని ఆ నిర్దేశిత స్థలం వైపు దూసుకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. వెక్టర్ తన మ్యాప్ ద్వారా విద్యున్కు సురక్షితమైన దారిని చూపిస్తున్నాడు. పిక్సెల్ తన బంగారు వెలుగును గరిష్ట స్థాయికి పెంచింది. దానివల్ల నుల్లా ఒక్క క్షణం కదలకుండా ఉండిపోయాడు. అన్వేష్ ఇదే సరైన సమయమని గ్రహించాడు. అన్వేష్, ఇప్పుడు నీ కాంతి కలాన్ని ఉపయోగించు అని పిక్సెల్ గట్టిగా అరిచింది. అన్వేష్ తన కలాన్ని గాలిలోకి ఎత్తి ఒక పెద్ద కాంతికిరణాన్ని సిద్ధం చేసుకున్నాడు. నుల్లా తన నల్లటి చేతునతో వెక్టర్ను పట్టుకోడానికి ప్రయత్నించాడు. కాని వ్యోమ సమయానికి అడ్డుపడి తన రెక్కలతో ఆ నీడను వెనక్కి నెట్టేసింది. నేను ఎంతసేపు ఆపలేను, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి అని వ్యోమారిచింది. వెక్టర్ భయపడకుండా తన మ్యాప్లోని డేటాను వ్యోమకు శక్తిగా అందించాడు. అన్వేష్ మరియు మాయ ఒకేసారి తమ శక్తులను కలిపారు. మాయ పంపిన వైరస్ క్లీనర్ కోడ్ను అన్వేష్ తన కాంతికలం ద్వారా ఒక బాణంలా నుల్లా గుండెలోకి విసిరాడు. సిస్టమ్ రిపేర్ ప్రారంభమైంది అని వారిద్దరం కలిసి అరిచారు. ఆ కాంతి బాణం తగలగానే నుల్లా శరీరం ముక్కలవడం మొదలైంది. నుల్లా నల్లటి పొగంతా కరిగిపోయి ఒక మెరుస్తున్న బంగారు గోళంలా మారింది. అది మెల్లగా వెళ్లి కోర్ ట్రీలో కలిసిపోయింది. గదంతా మళ్లీ ప్రశాంతమైన నీలిరంగు వెలుతురుతో నిండిపోయింది. మనం మొదటి అడ్డంకిని దాటాం అని అన్వేష్ ధీమాగా వ్యోమవైపు చూస్తూ అన్నాడు. వారిప్పుడు కోర్ ట్రీ క్రింద ఉన్న రహస్య ద్వారాన్ని చూశారు.